ఇదే మా ప్రేమ కథ. అండ్ నేను శైలజ ఎప్పటికీ ఇలానే ఉంటాం. ఏమిటో విడ్డూరం. కళ్ళ ముందు జరగని పెళ్లికి కనికట్టు చేసి చూపిస్తుంటే కన్నపాపానికి సంబరపడిపోక ఏం చేస్తారులే. ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ గంగా. మంగా. ప్రేమని పేగుబంధాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి వాటి విలువైన తెలుసుండాలి, వాటి పట్ల మనకి విలువైన ఉండాలి. మేబీ మీకా రెండూ లేవనుకుంటా. ఏంటి మీరు సూపర్ బాస్ పొజిషన్లో ఉండి అధికారికంగా వీళ్ళ పెళ్లి నొప్పించినంత మాత్రాన జరిగింది దొంగ పెళ్లి కాకుండా పోతుందా? పోయిన పరువు తిరిగొస్తుందా? ఓ, ఇదంతా మీకు అఫీషియల్ ఫోర్స్లా అనిపిస్తుందన్నమాట. అన్నమాటేమిటి, ఉన్నమాటే. ఓకే, గివ్ మీ 1 minute. ఇంతవరకు మీరంతా వీళ్ళ లవ్ జర్నీ చూసి ఎంజాయ్ చేశారు కదా. అట్ ద సేమ్ టైం కొంతమంది వీళ్ళ పెళ్లి మిస్ అయ్యామని చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరి కోసం ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికీ శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించబోతున్నాను. ముఖ్యంగా నేను హెడ్ బ్రాంచ్ ఎండీగా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా ఈ పెళ్లి జరిపించబోతున్నాను. ఆల్ ఆఫ్ యూ రెడీ టు రాక్? పంతులు గారు, పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం.
सर्वे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते। ओम मांगल्यं तन्तुनानेन मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतम्। मांगल्यधारण सुमुहूर्त समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु। चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं स्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषाणहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवी जुषतां कांसोस्मितां हिरण्यप्राकारामार्ध्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं नमोस्तनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। అందరూ అక్షంతలు వేయండమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्यैशानः यदन्नेतातिरोहति एतावानस्य महिमा अतो ज्यायाश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोऽभ्यो उदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः। అంతా నా కర్మ కాకపోతే నేనేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి? అందులోనూ ఈ సీల్ రాకాసిని. నా జీవితంలో దేనికైతే దూరంగా ఉండాలనుకున్నాను దానికి దగ్గరయ్యాను. దేవుడా, నాకే ఎందుకిలా జరుగుతోంది? ఏ అమ్మాయి అయినా మనసున్న వాడితో పవిత్రంగా పెళ్లి జరగాలనుకుంటుంది. నేనేమో ఈ మనసు లేని బండరాయిని అబద్ధపు పెళ్లి చేసుకుంటున్నాను. ఈ క్షణం ఇదంతా కలైపోతే బావుండు. హృదయపూర్వకంగా ఈ జంటని ఆశీర్వదించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ కొత్త జంటకి నేను ఒక కానుక ఇవ్వబోతున్నాను. అదేంటంటే మా ఈజీ క్రియేషన్స్ యూట్యూబ్తో టైఅప్ అయి లవ్లీ లైఫ్ అనే ఛానల్ని ఓపెన్ చేయబోతోంది. అందులో హ్యూమన్ రిలేషన్స్కున్న వాల్యూస్ని తెలియజేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఆ లవ్లీ లైఫ్ ఛానల్కి బాలు అండ్ శైలులను బ్రాండ్ అంబాసిడర్స్గా అనౌన్స్ చేస్తున్నాను. కార్తిక్, ఎస్ మ్యామ్. కమ్ ఆన్. ఓపెన్ ఇట్. And this is the lovely life poster. Excuse me, madam. Yes, please. కంగ్రాచులేషన్స్ బాలు అండ్ శైలు. ఈ శుభ సందర్భంలో నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. మా కంపెనీ మేక్ యువర్ మూమెంట్స్ మెమరబుల్ పేరుతో ఎంఎంఎం హనీమూన్ ప్యాకేజ్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఎంఎంఎం లక్కీ ట్రిప్ కూడా బాలు శైలులని బ్రాండ్ అంబాసిడర్స్గా చూజ్ చేసుకున్నాం. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్.
వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ ఫంక్షన్ని మెమొరబుల్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్. అమ్మో, ఏంటి ఇంకా షాక్లో ఉన్నారా? ఎందుకిలా చేశానో అర్థం కాలేదు కదా. నిమిషం క్రితం వరకు మిమ్మల్ని బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూసిన కళ్ళకి ఇప్పటినుంచి మీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్. దీనినే పోగొట్టుకున్న చోట రాబట్టుకోవడం అంటారు. ఇంతటితో అయిపోలేదు. మై ఐస్ విల్ బీ ఆన్ యూ హౌ ఎవర్, వేర్ ఎవర్ అండ్ వాట్ ఎవర్. కీప్ దట్ ఆన్ మైండ్. మిస్టర్ ప్రేమ్, నేను చూసుకుంటాను మ్యామ్. గుడ్. సీ యూ. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Are you ready? खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. Oh सोनिए, let's party party right now. खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. Oh सोनिए, let's party party right now. Let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Bujji life di manalni nammukunnadi. నేను బయలుదేరుతానమ్మా. అమ్మా, అదేంటమ్మా, మన ఇంటికి వెళ్దాం పద. ఉదయాన్నే వెళ్ళి గాని. లేదన్నయ్య గారు, ఆయనకి హాస్పిటల్లో ఉన్న బంధువుల్ని చూసొస్తానని అబద్ధం చెప్పొచ్చాను. ఇంకా ఆలస్యంగా వెళితే విషయం అర్థమైపోతుంది. అవును శైలు, ఏవేవో డ్రామాలు చేసి ఈవినింగ్ టికెట్స్ క్యాన్సిల్ చేయించాం. అంకుల్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నారు. ఆంటీని వెళ్ళనివ్వు. అన్నయ్య గారు, మా ఇంటి మహాలక్ష్మి ఇక నుండి మీ ఇంటి గృహలక్ష్మి. అలాగేనమ్మా. బాబు, నీ భార్యకి నీ ఇంటి పేరుతో పాటుగా నీ మనసులో చోటు కూడా ఇవ్వు. ఇద్దరూ తప్పులెంచుకుని తప్పటడుగులు వేయకుండా కలిసి నడవండి. రండి మేడం, నేను డ్రాప్ చేస్తాను. కార్తిక్, బాలు శైలిని తీసుకుని మీరు పదండి. అలాగే సార్. అమ్మా, నువ్వు శైలుతోనే ఉండమ్మా. అలాగే ఆంటీ. జాగ్రత్తమ్మా. జాగ్రత్త. ఉంటానండి. బాధపడకమ్మా, మేము ఉన్నాం కదా. పద వెళ్దాం.
రే బాలు ఆగరా. ఎందుకు? హారతి కోసమా? అరే నువ్వు భలే షార్ప్ రా బాలు. అమ్మ మల్లిక, నువ్వు వెళ్ళి హారతి పళ్ళు పట్టరమ్మా. నీ కుళ్ళు తెలివితేటలన్నీ నాకు తెలుసులేనన్నా. హారతి లేదు, గేరతి లేదు. ఇక్కడ ఎవరున్నారని ఈ నాటకాలు? కామ్గా లోపలికి పదండి. సర్ప్రైజ్! మేమేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతున్నారా? మా శైలు మేడంని ఒంటరిగా ఎలా వదిలేస్తామనుకున్నారు? అందుకే సర్ప్రైజ్. అసలు మీరు లోపలికెలా వెళ్ళారు? నేను తాళం ఇస్తే వాళ్ళు వెళ్ళారండి. ఓహో, ఇది నీ ప్లానా? నో సార్, ప్లాన్ మాది, కోఆపరేషన్ తనది. అరే ఢిల్లీ, ఇన్నాళ్ళకి నీ జీవితంలో ఒక పనికొచ్చే పని చేసావురా. థ్యాంక్ యూ అయ్య గారు. ముందు మీరిద్దరు ఇలా రండి. రాశైలు పద. ఆగండి. ఇలా ఇవ్వు. తీసుకెళ్ళి పారబోయ్. ఆగండి ఆగండి ఆగండి. అప్పుడేనా? ముందు మీరిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోండి, ఆ తర్వాతే లోపలికి. ఇంట్రెస్టింగ్. ఈ సీన్ నేను ఎప్పుడు సినిమాలో తప్ప రియల్గా చూడలేదు. అనయ్య వద్దురా, కమాన్ చెప్పండి చెప్పండి. మీకు మా పేర్లు తెలుసు కదా, మళ్ళీ ఎంక్వైరీలు ఎందుకు? అరే అది మన ఆచారం రా. సిగ్గుపడకుండా కోడలు పేరు చెప్పరా. మేడం, సార్ సిగ్గుపడుతున్నారు, ముందు మీరే చెప్పండి. నేనా? నువ్వేనే. నువ్వు సిగ్గుపడతావేంటి? ఇలా ఇద్దరు సిగ్గుపడుతూ కూర్చుంటే రాత్రంతా ఇక్కడ జాగారం చేయాల్సిందే. అమ్మో, నాకు అసలే నిద్ర వస్తుంది. త్వరగా చెప్పండి బాబు గారు. వస్తుందిరా, ఎందుకు రాదు? కడుపు నిండా మెక్కుంటావు కదా. రేయ్, వాళ్ళకి లేనిపోని డౌట్లు క్రియేట్ చేయకు. అసలే అక్కడుంది బేబీసీ. బాలు శైలు ఇద్దరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని డ్రామాలు ఆడుతున్నారా? హో! నా పేరు బాలు, దాని పేరు సారీ తన పేరు శైలు. అబ్బా అన్నయ్య, అలా కాదు. నీ పేరు చెప్పాక వదిన పేరు చెప్పి నా భార్యతో వచ్చానని చెప్పాలి. అంటే సినిమాల్లో చూశానా. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, ఈ లోపం మా మేడం చెప్పేస్తారు. చెప్పండి మేడం. నా పేరు శైలు. మా ఆయన బాలగోవిందంతో పాటు వచ్చాను. దట్ ఈస్ శైలు మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పండి. రే బాలు, ప్రెస్టేజ్ ఇష్యూరా, చెప్పరా. చెప్పరా బాలు, చెప్పు. నా పేరు బాలగోవింద్. చిచి, నా పేరు బాలు. నేను నా భార్య శైలేష్తో వచ్చాను. సూపర్. ఇకనైనా వెళ్ళనిస్తారా? అప్పుడేనా? పల్లెల్లో డబ్బులేసాక అప్పుడు లోపలికి వెళ్ళండి. డబ్బులా? ఎందుకు? ఫ్రీ సర్వీస్ కాదా? అరే అందుకేరా 4 పెళ్లిళ్ళు తిరగరా అని చెప్పింది. అది కూడా ఆచారం అంటావు అంతే కదా. వేస్తా, వేగ చేస్తానా. ఇదిగా రై, నువ్వు నిపిస్తున్నారు తనమును. ఇదిగో వెయ్. శైలు మేడం, మరి మీరు? మీరు కేక మేడం. బాలు సార్, మేడంని చూసి నేర్చుకోండి. ముష్టి మొహాలు ఏం వెలిగిపోతున్నాయో. ఇప్పుడిద్దరు కలిసి కుడికాలు పెట్టి లోపలికి రండి. ఆగండి, పదండి మేడం.
ఎక్కడికి కల్పన? అదేంటి, కొత్త కోడల ముందు ఇంట్లో దీపారాధన చేయాలి. పదండి. పూజ గదిలో అంతా సిద్ధం చేశాం, పదండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అయిన వాళ్ళు కూడా ఇంత సొంతంగా చేయరు. మీరు పిల్లలే కదా, ఇవన్నీ మీకెలా తెలుసు? మా అక్క పెళ్లిలో చూసాం అంకుల్, ఈ అక్క పెళ్లిలో చేస్తున్నాం. శైలు మేడం మా ఇంటి మనిషి అంకుల్. అబ్బో, వయసుకు మించి ముద్రపోయారు ముంతలు. పదండి మేడం. ఎవరండి మీరు? నేనెవరా? బామ్మని, సూర్యకాంతమ్మని.